Hi guys, I'm very happy because you are watching my video. If you like my video, please subscribe for further videos. మద గజ రాజు. ఈ మూవీ 2013 సంక్రాంతికి రావాల్సిన సినిమా, కానీ కొన్ని రీజన్స్ వల్ల 12 ఇయర్స్ తర్వాత 2025 లో రిలీజ్ అయింది. ఈ మూవీలో విశాల్ తో పాటు అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ యాక్ట్ చేశారు. సుందర్ సి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో దాని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక ప్లాట్ విషయానికి వస్తే, లైఫ్ లో పెద్దగా టెన్షన్స్ ఏమీ లేకుండా చాలా సరదాగా లైఫ్ ని రన్ చేస్తుంటాడు రాజు, అలియాస్ మదగజ రాజు అంటే విశాల్. తన ఫ్రెండ్స్ జీవితాలను నాశనం చేసిన విశ్వనాథం అంటే సోను సూద్ ని ఎదిరించడానికి హైదరాబాద్ వస్తాడు. తనకున్న మీడియా అండతో స్టేట్ పాలిటిక్స్ ని కంట్రోల్ చేసిన విశ్వనాథం ను రాజు ఎలా ఎదిరించాడు అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ. టెక్నికల్ గా ఈ మూవీపై చాలా కంప్లైంట్స్ ఉన్నా 12 ఇయర్స్ బ్యాక్ మూవీ కావడం, ల్యాబ్ లో ఎక్కువ రోజు ఉండడం వలన ఏమీ చెప్పలేని సిచ్యువేషన్. ఎందుకంటే కలరింగ్ విషయంలో చాలా ప్లేసెస్ లో మరీ బ్రైట్ గా అయిపోయింది. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ బాగున్నా లిరిక్స్ మాత్రం బాగోలేవు. లిప్సింగ్ అయితే చాలా వరకు మిస్ అయిందనిపించింది. ఇందులో ఒక సినిమాకి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సుందర్ సి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కామెడీ చాలా వరకు వర్కౌట్ అయింది. సంతానం, హీరోయిన్స్ గ్లామర్, విశాల్ స్క్రీన్ ప్రెజెన్స్ తప్పితే మిగతా చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఏమీ లేవు. కానీ సంతానం కామెడీ పంచెస్ మాత్రం చాలా అంటే చాలా హిలేరియస్ గా అనిపించాయి. మనోబోలో కామెడీ ఎపిసోడ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమాను ఒక్కసారి చూడొచ్చు. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.